కూటమి నాయకుల మీద బురదలాలంటే ఫేస్ టు ఫేస్ రండి దమ్ముంటే. నీ ఎన్టీవీ నరేంద్ర చౌదరి యొక్క బతికేంటో, రాజనోడి బతికేంటో తెలుసుకుందాం. నేను రెడీ. టీ కూడా నేను ఎక్కడ ముట్టుకోను. రాసే ముందు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవడ గాలిపోయే ప్రతి ఎదవ మాట్లాడితే ఆ ఎదవలని మాట్లాడి మీరు నోటికొచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా మీరు టెలికాస్ట్ చేస్తారా? చాలా తప్పు. ఎదుటి మీద రాసేటప్పుడు, డైరెక్ట్గా రాసేటప్పుడు కనీసం ఒక మాట ఏంటి అని వివరణ తీసుకోవాలి. అలాగే నిన్న ఏబిఎన్లో వార్తలు చూసాం. గతంలో చెప్పాం, ఇక్కడ ఒక ఎదవ ఉన్నాడు, ఆ ఎదవ చెప్పి రాయొద్దు, మీ పరువు కూడా పాతి, కూటమి అంటే కోపం ఉంటే లేకపోతే వైసీపీ వాళ్ళకి ఏమైనా అమ్ముడు పోయారా? ఈ రాధాకృష్ణకైనా బుద్ధి ఉండాలి. అలాంటి ఎదవని ఎంకరేజ్ చేయడానికి కనీస జ్ఞానం ఉండాలి. అంతా ఇవేంటి దోచుకున్నారంట, అది చేశారంట, ఏం చేశారు రాస్తున్నారు వార్తలు. పార్కు నువ్వు డిసైడ్ చేసావా? దాన్ని నీ బాబు డిసైడ్ చేశాడా? పట్టరండి పార్క్ అని చెప్పేసి అరగంట రాజీనామా చేస్తాను నేను. తప్పు రాసిన ఏదైనా పార్క్ అని పట్టరండి పేపరు, అరగంట రాజీనామా చేస్తా. అది పార్క్ అని నిరూపిస్తే అడుగు అన్నదన్నా గడిచన్నారా? మాట్లాడే ముందు, రాసే ముందు చాలాసార్లు చెప్పాను. ఒక సన్యాసి యాదవ్ చెప్తే, వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని చెప్తే మీరు ఇష్టం వచ్చి రాయకూడదు. ఆ వార్తలు చదివేవాడికైనా బుద్ధి ఉండాలి. ఆయన చదువుతుంది ఏంటి, ఉందేంటి, పేపర్ తీసుకున్నాం, ఏ ప్రూఫ్ మీద చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, ఏం మీ 2 ఛానల్స్కే ఉన్నాయండి. ఏం బ్లాక్మెయిల్ చేస్తారా? భయపిస్తారా? బెదిరిస్తారా? ఎవరిని బెదిరిస్తారు మీరు? నరేంద్ర చౌదరిలాగా ఉన్న మేము పోటీ సంతకాలు పెట్టుకున్నామా? పోటీ బతుకుతున్నామా? ఎవరి దగ్గర చేజాపాము ఎప్పుడన్నా? ఎవరి దగ్గర టీ తాగామా? అవసరమైతే ఒక సైడ్ అమ్ముకుంటాం, సంవత్సరానికి తింటాం తప్ప ఎవరి దగ్గర టీ కానీ అలాంటి బతుకులు బతికే అవకాశం కూడా లేదు. నాకు అవసరం కూడా లేదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఊరుకునే సమస్య లేదు, ఎవరికి భయపడేది లేదు.